ప్రహ్లాదుని సంరక్షించడం కోసమని ఆ ఆ సభా మంటపం మధ్యలో ఉన్నటువంటి ఆ స్తంభం నుండి ఆవిర్భవించినటువంటి నరసింహస్వామిని దర్శించుకున్నటువంటి ఆ హిరణ్యకశిపుడు ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు ఆ రూపం చూసి. నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుంగాదు, మానవాకారం కేసరియాకారమున్నది, హరి మాయారచితమగు యథార్థము చూడన్. ఇదిగో, నో డౌట్ అట్ ఆల్. ఈయన ఆ మాయగాడు నాడే ఆ శ్రీహరి యొక్క ఆ హరి మాయా రచితం. ఆయన ఆయన చిత్రం గీసుకున్నాడు. ఓహో, ఇలా రావాలనుకుని ఆయన అందుకు ఆయన పెట్టుకున్న రూపం ఇది. అటు హరి కాదు, నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మామూలు మనిషి కాదు, కేవలం హరి కాను రాలేదు, ఆ విష్ణువు రూపము కాదు, మానవాకారంగానే ఉన్నాడు, కానీ కేసరి ఆకారంతో కలిగి ఉన్నాడు. ఇదంతా కూడా ఆ శ్రీహరి మాయ చేత రచింపబడినదే తప్ప ఈ చిత్రము అంటే ఆయన సంకల్పించుకొని ఇలా రావాలనుకుని వచ్చాడు. యథార్థము చూడన్, ఇది ఖచ్చితం, ఇదే సత్యం అని అనుకున్నాడు ఆ రూపాన్ని చూసి. ఇది నర రూపము కాదు, సింహ రూపము కాదు, యథార్థంగా ఇది మానవాకారం, సింహాకారము ఇది యథార్థంగా ఇది మానవాకారం, సింహాకారం రెండూ కలిసి ఏర్పడిన శ్రీహరి మాయా రూపము. లేకపోతే ఇటువంటి రూపం ఎక్కడైనా ఉంటుందా అంటే చూడండి, స్వామి కూడా సమయం కోసం ఎంత వెయిట్ చేస్తాడో. మన పై శ్లోకాలు చదువుకుంటుంటే మనమైతేనా విరుచు పడిపోతాం. అవతల వాడు ఏమన్నా ఒక మాట లోపల నుంచి వస్తుందా లేదా అని చూసుకునేసరికల్లా ఈ మాట అనేస్తాడేమో, వెంటనే చెల్లిన మనం ఈ మాట అనేయాలని రెడీగా ఉంటామండి. కానీ ఆ స్వామి ప్రహ్లాద్ రక్షణకి ఉత్సుకతను చూపిస్తూ సమయం కోసం ఎదురు చూస్తూ, ఆయన ఎక్కడున్నాడు, ఇక్కడ నేను చూపించట్లేదు, నేను ఎక్కడైతే అక్కడ ఉన్నాడు అని చెప్తున్నావు కదా, అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నాడా అని అడిగే వరకు ఆగాలి కదా. ఆగాడు. చూడండి, ఆ సమయస్ఫూర్తి కావాలి, ఆ కాస్త ఓర్పు కావాలి, ఆ కాలానికి కట్టుబడి ఉండాలి. ఇవన్నీ మనం స్వామి మనకు నేర్పుతున్నటువంటిది. ప్రహ్లాదుని బట్టి చూస్తే ఆయనకు మహా విశ్వాసం తప్ప ఇంకోటి భక్తి విశ్వాసం, ఈ రెండిటితోటి అంత ఉగ్ర రూపమైనటువంటి ఆ స్వామిని చూసినా కూడా అతనికి కరుణామూర్తిగానే ఆయన కళ్ళకి ఆ ప్రహ్లాదుడికి కనిపించాడు స్వామి. అంతేత ఏమీ బెదరలేదు. అమ్మ ఎవరికైనా భయంగా కనిపిస్తుందా? ఆవిడ ఏమి నగలు లేకపోయినా, ఇంకో పనులైనా, ఒక చింకి చీర కట్టుకున్నా ఆవిడ ఎప్పుడు కూడా కళకళలాడుతూ లక్ష్మీదేవిగానే భాషిస్తుంది కదా. నిజంగా ప్రేమ పడిన బిడ్డలకి అలాగా ఉంటుంది.